guys, welcome back to my YouTube channel Samgy's Mixed Magic. సో ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. అంటే ఒక ఉమెన్గా నాకు యాజ్ ఎ ఉమెన్గా ఒక సాటి ఉమెన్కి జరిగిన ఒక అన్యాయం గురించి ఐ రియల్లీ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్ థింగ్. అండ్ ఆల్సో మన ఛానల్లో ఒక కామెంట్ కూడా వచ్చిందనమాట, మీరు డ్యాన్స్ చేసే బదులు సొసైటీ గురించి మాట్లాడండి, మీరు సొసైటీలో ఉంటున్నారు కాబట్టి అని ఒక కామెంట్ కూడా వచ్చింది. సో నేను దాన్ని సజెషన్గా తీసుకొని ఎట్ ద సేమ్ టైం నేను ఒక ఉమెన్గా ఆ ఉమెన్ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఇప్పుడు కోల్కతా ఉమెన్ కేస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో కోల్కతా ఉమెన్ కేస్ అనేది చాలా మిస్టీరియస్గా మారుతుంది. మనందరికీ తెలుసు, నిజానికి షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ మర్డర్డ్. కాకపోతే మనకు అది కొన్ని వింతలుగా చెప్తున్నారు అనమాట న్యూస్లో. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్గా అది సూసైడ్ అని కూడా చెప్పారు. మరి అంత బాడీ పైన అంత ఇంజురీస్ ఉన్న తర్వాత దాన్ని సూసైడ్ అని ఎట్లా నిర్ధారణ చేసినారు అనేది ఇంకా గాడ్ నోస్. ఎట్ ద సేమ్ టైం అట్లా చెప్పిన వాళ్ళకే తెలియాలి. అండ్ మనకి సో నేను ఈ టాపిక్ మీద కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, వెన్ ఒక రేప్ జరిగిన తర్వాత మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటి ఫ్రమ్ ది సొసైటీ అండ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ అస్. ఏమని క్వశ్చన్ చేస్తారు? వాట్ వాజ్ షీ వేరింగ్, ఏ టైంలో తను తిరుగుతుంది, ఎక్కడ ఏ ప్లేస్లో తిరుగుతుంది అనేది సెకండ్ పాయింట్ యూజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఏమని సృష్టిస్తారంటే, ఉమెన్ మైట్ బి ప్రొవోకింగ్ మెన్ టు డూ ఆల్ దోస్ స్టఫ్ అనేసి అంటారు. బట్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, షీ వాజ్ వేరింగ్ హర్ యూనిఫామ్, she was staying at her workspace and I don't know whether she was provoking or not అనేది. అంతగానం ప్రొవోక్ చేసి ఆ స్టేజ్కి తెచ్చుకోరు ఎవరైనా కానీ, ఏ ఉమెన్ అయినా కానీ. సో ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ ఉమెన్ డ్రెస్సింగ్ గురించి, ఉమెన్ ఏ టైంలో తిరుగుతుందని, ఉమెన్ ఏ ప్లేస్లో ఉంటుందని, ఏ టైప్ ఆఫ్ మెన్తో తిరుగుతుందని ఎవరైతే జనాలు క్వశ్చన్ చేస్తారో నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. సో ఈ అభయ కేసు అనేది, ఆ ఉమెన్ ఆమె తన జాబ్ చేసుకుంటుంది, తన వర్క్ స్పేస్లో ఉంది, షీ వాజ్ వేరింగ్ హర్ యూనిఫామ్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా ఉమెన్దే తప్పంటారా లేదంటే ఏంటి? ఇంకా ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు కూడా ఉమెన్దే తప్ప? కాదు కదా. ఎవ్రీ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటివి, ఇలాంటి ఇష్యూస్ అనేటివి న్యూస్లోకి వచ్చినప్పుడు యాజ్ ఎ ఉమెన్గా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క గర్ల్ కానీ ప్రతి ఒక్క ఉమెన్ కానీ వణికిపోతారు. నిజంగా చెప్తున్నా. ఒక 2 days నేనే ఒక మెంటల్ స్ట్రెస్ అయిపోయింది అనమాట నాకు. అంటే ఆ ఇన్సిడెంట్ని డెప్త్గా మనం ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే మొత్తం అదే వస్తుంది. ఆ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తున్న తర్వాత నేను చాలా స్ట్రెస్ అయిపోయాను అనమాట. అమ్మో ఇంత ఘోరంగా షీ వాజ్ మర్డర్డా అని చెప్పేసి. అట్లనే ప్రతి ఒక్క ఉమెన్ కూడా అంతే ఫీల్ అవుతారు. నాకు అది ఐ కెన్ ఫీల్ దట్ యాజ్ ఎ ఉమెన్గా ఐ కెన్ ఫీల్ దట్ అనమాట. మనకు తెలిసిన విషయం ఏంటి, తనని నాట్ ఓన్లీ షీ వాజ్ రేప్డ్, కాకపోతే షీ వాజ్ ఆల్సో టార్చర్డ్ అనమాట. మనందరికి తెలిసిన విషయమే కదా అది. అంటే బూట్స్తో తన బ్యాక్ పైన నడవడము, అండ్ తన కాలర్ బోన్ని విరగ్గొట్టడము, నెయిల్స్ని విరగ్గొట్టడము, ఇంకా అఫ్కోర్స్ షీ వాజ్ రేప్డ్ కూడా. అండ్ దెన్ హర్ పెల్విక్ బోన్ వాజ్ బ్రోకెన్ వెన్ షీ వాజ్ అలైవ్. సో ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఏంటి అనేది నాకు తెలియదు. ఇంకా ఆ మెన్ అసలు వాళ్ళు మనుషులా లేకపోతే ఇంకేమైనానా, ఐ డోంట్ నో అబౌట్ దెమ్. అంటే అంత ఘోరంగా చంపడానికి వాళ్ళకి మనసు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అదే పొజిషన్లో వాళ్ళ సిస్టర్స్ను, వాళ్ళ మదర్స్ను, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉంటే వాళ్ళు అట్లే రియాక్ట్ అవుతారా అనేది ఇంకా ఆ దేవుడికే తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఆ మొత్తం విషయం జరిగిన, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మ్యాన్ అయితే దొరికిండు కదా. సో ఆ ఒక్కడు ఆయనని ఒప్పుకున్నాడంట. లైక్ అవును నేనే చేసినాను, ఉరి తీస్తారా తీయండి అని. అయినా కానీ మన గవర్నమెంట్, ఐ మీన్ కోల్కతా గవర్నమెంట్ ఏం చేయట్లేదు. ఏం చేయకుండా వాడిని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెడతారు. 3 పూటల ఫుడ్ పెడతారు, బెడ్ ఇస్తారు. సో వాడికి అక్కడ ఏం నష్టం జరిగింది? ఇప్పుడు గర్ల్ ఎంతైతే సఫర్ అయిందో వాడు అంత పెయిన్ సఫర్ అయితేనే కదా వాడికి ఆ పెయిన్ అనేది ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళి వాడికి ఫుడ్, బెడ్, షెల్టర్ ఇచ్చి, లేకపోతే డైరెక్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉరి తీసి అట్లా చేసినంత మాత్రాన ఇంకొక మ్యాన్ భయపడకుండా ఎట్లుంటాడు చెప్పండి? పనిష్మెంట్ అనేది సివియర్ పనిష్మెంట్ ఉంటేనే ఇంకొక అబ్బాయి ఆ పని చేయడానికి భయపడతాడు. ఇప్పుడు గవర్నమెంటే టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటే ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కంపల్సరీ వస్తాయన్నమాట.
సో నేను ఈ వీడియో అందరి మెన్కి చెప్పాలని అనుకుంటున్నా ఒక్కటే విషయం. మీరు మీ సిస్టర్స్ని, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు కొన్ని మనం ఇన్సిడెంట్స్ చూస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పైన కూడా జరిగే ఉంటాయి ఇట్లాంటి ఇష్యూస్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్. కాకపోతే ఇవి చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. అట్లనే మీరు ఇంట్లో వాళ్ళని ఎట్లయితే సేవ్ చేస్తారో మీరు ఎందుకు వేరే ఉమెన్ని కూడా సేవ్ చేయలేకపోతున్నారు? మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని హరాస్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాళ్ళపైన యూజ్ చేసి మీరేం సాధిస్తారు? అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్, మన గవర్నమెంట్ అనేది ఏం యాక్షన్ తీసుకోదు. వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని చెప్పి మీరు మీ ఇష్టారాజ్యంగా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. So I just wanted to request all the men out there not to harass any woman around you. మీకు వీలైతే మీరు అట్లీస్ట్ సేఫ్ గార్డ్ దెమ్, కంఫర్ట్ దెమ్, అంతే. అది మీకు చేత కాకపోతే వదిలేయండి, వాళ్ళని భయపెట్టకండి. నేను ఈ కాన్సెప్ట్ చెప్పట్లేదు. లైక్ ఇప్పుడు అందరు మనకు చెప్తారు కదా, ఫ్రీడమ్ వచ్చిందంటారు, ఇండిపెండెన్స్ వచ్చిందంటారు. ఎక్కడిది? అమ్మాయి midnight 12 o'clockకి ఒంటరిగా నడిస్తేనే ఫ్రీడమ్ వచ్చినట్టు అని అంటారు కదా. నేను ఆ పాయింట్కి యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అమ్మాయి midnight 12 o'clockకి నడిస్తేనే ఫ్రీడమ్ వచ్చినట్టు అని నేనేం అనను, కానీ ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ నేనేం కోరుకోవట్లేను. కానీ అట్లీస్ట్ ఉమెన్ తన వర్క్ స్పేస్లో, తన కాలేజ్లో, తన ఇంట్లో, తన చుట్టుపక్కల కూడా తనకి ఫ్రీడమ్ లేకపోతే ఇంకా ఉమెన్ అనేది ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరే. స్పెషల్లీ కోల్కతా కేసు గురించి మాట్లాడితే తనకి మనకు అర్థమైపోతుంది షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అని. కాకపోతే వీళ్ళు ఏం సృష్టించిండ్రు, మన గవర్నమెంట్ ఏం సృష్టించిండ్రు, పోలీస్ వాళ్ళు అది రేప్ కాదు, మర్డర్ కాదు, తనే సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. సూసైడ్ చేసుకున్నప్పుడు పెల్విక్ బోన్ ఇరగడం, కాలర్ బోన్ ఇరగడం, నెయిల్స్ కట్ అవ్వడం, ఇట్లాంటి టైప్ ఆఫ్ సూసైడ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. మరి వాళ్ళు అట్లా ఎందుకు చెప్పి కప్పిపుచ్చుకుంటున్నారు అంటే, మా కొంత న్యూస్ వరకు వచ్చింది ఏంటంటే అందులో పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో దాన్ని బయటకు తీయట్లేదు అనేసి ఇంకొక పాయింట్ రేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కేసు అనేది పోలీస్ నుండి సిబిఐకి ఇచ్చేసారు అనమాట. సో సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్కి రైట్స్ లేవు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ కేస్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఎవిడెన్సెస్ ఖరాబ్ చేసినారు అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ ఎనీ యాక్షన్స్ అగెయిన్స్ట్ ద కల్ప్రిట్స్, అంతే కదా. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మమతా బెనర్జీ జోక్ ఆఫ్ ది ఇయర్ ఇదైతే. మమతా బెనర్జీ రోడ్ పైనకు వచ్చి షీఈస్ టేకింగ్ ర్యాలీ స్టేటింగ్ వీ వాంట్ జస్టిస్. She wants justice from whom? She has an authority to take any action against culprits. కాకపోతే she haven't taken any action against culprits పైన యాక్షన్ తీసుకోవడం మానేసి ఆఫ్టర్ 90% ఆఫ్ ఎవిడెన్సెస్ వానిష్ అయిపోయిన తర్వాత she came out and speaking like we want justice. సో ఇంకా నేను అది మమతా బెనర్జీకి వదిలేస్తా, మమతా బెనర్జీని ఎలక్ట్ చేసుకున్న జనాలకి వదిలేస్తా. సో అంతే నేను చెప్పాలనుకుంటుంది. అయితే అందరు మెన్కి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మేబీ చాలామంది రియాక్ట్ అవుతారు అనమాట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు, ఆల్ మెన్ ఆర్ నాట్ సేమ్ అని. నేను కూడా ఆల్ మెన్ ఆర్ నాట్ సేమ్ అని నమ్మిన ఇప్పటి వరకు. కాకపోతే ఎవ్రీ టైం ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇంకా ఎట్లా నమ్ముతాం మేము? ఎవరిని నమ్మాలి? ఒక క్యాబ్ డ్రైవర్ అటాక్ చేస్తారు, ఇంట్లో ఫాదర్ అటాక్ చేస్తారు, బ్రదర్ అటాక్ చేస్తారు, ఫ్రెండ్ అటాక్ చేస్తారు, బాయ్ ఫ్రెండ్ మోసం చేసి హెరాస్ చేసినవి కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా ఒక స్ట్రేంజర్ కూడా అటాక్ చేస్తాడు. సో ఆల్ మెన్ ఆర్ సేమ్ అని అనక మేము ఇంకేమంటాం చెప్పండి? ఉమెన్ యాజ్ అ ఉమెన్గా ఆల్ మెన్ ఆర్ సేమ్ అని అనక ఇంకేమంటాం మేము? ఎందుకంటే మాకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దో అర్థం అవ్వట్లేదు. నిజాలు మాట్లాడుకుంటే అందరు మెన్ అట్లా ఉండరు, నేను 100% అగ్రి చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే మెన్ వాళ్ళ చుట్టూ ఉన్న గర్ల్స్ని, వాళ్ళకు కావాల్సిన ఉమెన్ని మాత్రమే కాపాడుకొని అవతల ఉన్న ఉమెన్ని హెరాస్ చేస్తున్నారు. సో ఇది అస్సలు కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు రాఖీ కూడా అవుతుంది కాబట్టి రక్షాబంధన్ రోజు మనం రాఖీ కడతాము మన బ్రదర్స్కి, వాళ్ళు మనకి ప్రామిస్ చేస్తారు, వాళ్ళు మనకు రక్షణ ఇస్తారు త్రూ అవుట్ అవర్ లైఫ్స్ అని, అంతే కదా. సో నేనేమంటానంటే బ్రదర్స్ ఓన్లీ మీ సిస్టర్స్కే ప్రామిస్ చేసుకోకుండా ఇట్లా లోకంలో ఉన్న ఉమెన్ అందరూ మీ సిస్టర్స్ లాగా ట్రీట్ చేయండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా కొంచెం సేఫ్టీని ఇవ్వండి. మీరు కాపాడకపోయినా పర్వాలేదు, లేనిపోని పనులు చేయకండి, అంతే అన్నమాట నేను చెప్పాలనుకుంటుంది.
సో నేను అకార్డింగ్ టు మీ ఈ గొడవలన్నీ జరగడానికి, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ డే బై డే ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ పనిష్మెంట్స్ అనేటివి కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇఫ్ పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఇంకొకటి చేయాలంటే 100% భయపడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. భరత్ అనే నేను మూవీ ఉంది. భరత్ అనే నేను మూవీలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఆయన ఫైన్స్ అనేటివి ఎట్లా ఇంక్రీజ్ చేసిండు, లైక్ 25,000, 15,000, 30,000 ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫైన్ అనేది ఇంక్రీజ్ చేసిండు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అ వెహికల్, వెదర్ ఇట్ ఈస్ అ 2-wheeler ఆర్ 4-wheeler, వాడు అట్లా రూల్స్ని అగెన్స్ట్గా వెళ్ళాలంటే వాడు 100 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తాడు? ఇప్పుడు ఫైన్స్ ఎక్కువ ఉన్నాయి. 25,000 కట్టే బదులు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పోయి గ్రీన్ వచ్చే వరకు ఆగుదాము అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుందాము, లేకపోతే 25,000, 20,000 ఫైన్ కట్టాలి అని వాడు భయపడి ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవుతాడు. ఎట్ ద సేమ్ టైం ఇట్లా రియల్ లైఫ్లో కూడా ఇట్లాంటి ఈ టు ద మెన్ హూ ఆర్ హరాసింగ్ ఉమెన్ వెరీ డేంజరస్లీ, ఇంత డేంజరస్గా హరాస్ చేసే మెన్కి సివియర్ యాక్షన్స్ తీసుకుంటే మన గవర్నమెంట్, ఇంకొక మెన్ అదే పని చేయడానికి భయపడతాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే దుబాయ్ గురించి మాట్లాడితే, దుబాయ్ ఎమిరేట్స్లో ఏంటంటే వాళ్ళు సివియర్ యాక్షన్స్, వెరీ డేంజరస్ యాక్షన్స్ తీసుకుంటారు అనమాట అగెయిన్స్ట్ మెన్ హూ బ్రూటల్లీ హరాస్ ఉమెన్. ఇప్పుడు అక్కడ అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, అసలు జరగవు అనుకుంటా నాకు తెలిసి. సో నేను గూగుల్ చేసిన ప్రకారం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ది హోల్ వరల్డ్ అనేసి వచ్చిందనమాట. సో అది టాప్ సేఫ్ కంట్రీ, ఎందుకంటే వాళ్ళు తీసుకునే యాక్షన్స్ అట్లా ఉంటాయి, గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ అట్లా ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే సరిగ్గా యాక్షన్స్ తీసుకోరు. ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన నిర్భయ కేసుకి మొన్న ఉరిశిక్ష వేసినారు. ఉరిశిక్ష వేస్తే ఏం లాభం చెప్పండి? వాడు వితిన్ ఒక 5 seconds 10 seconds, ఓకే అట్లీస్ట్ ఒక 2 minutes అనుకుందాం, 2 minutesలో వాడు డైరెక్ట్గా చచ్చిపోతాడు. వాడికి ఏమైనా పెయిన్ ఉంటుందా? ఉండదు. వెన్ a woman got harassed, can you guys imagine how much pain she will be gone through? చాలా పెయిన్ ఉంటుంది అనమాట తనకి. ఇట్లా సెకండ్స్లో చచ్చిపోతాను కదా. మరి అట్లాంటప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంత సివియర్గా అనేది నాకు ఎప్పటికీ ఉండే క్వశ్చనే. నిర్భయ, ఇప్పుడేంటో అభయ అని ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటున్నారు. అదేదో ఒక గొప్ప విషయం అన్నట్టు పేర్లు వెతుకుతారు. మళ్ళీ ఆ దిశ, నిర్భయ, అభయ, దేనికి చెప్పండి పేర్లు పెట్టడము? ఆ నిర్భయ అయినప్పుడే అంత సివియర్ యాక్షన్ తీసుకొని ఉంటే ఇప్పుడు మనకి దిశ, అభయ అని వచ్చేవా? నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 hourకి కొన్ని నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ అనేటివి ఫైల్ అవుతున్నాయి ఇన్ అవర్ కంట్రీ. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. సో మన గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకొని ఉంటే ఇవన్నీ జరగకపోయేవి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు కదా అని చెప్పి నేను ఏదైనా చేసేయచ్చు అని అనుకోవడం తప్పు. సో నాకు ఒక్కటే రిక్వెస్ట్ అన్నమాట, అందరు మెన్కి నేను చెప్పాలనుకుంటుంది, మీరు అట్లా హరాస్ చేయకండి. మీ ఇంట్లో మీ మదర్, సిస్టర్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, మీ ఫ్రెండ్స్లో ఉన్న గర్ల్స్ని ఎట్లయితే ట్రీట్ చేస్తారో బయట వాళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేయండి. ఎందుకంటే మీ వాళ్ళు ఎట్లా ఉమెనో వాళ్ళు కూడా అట్లే ఉమెన్, మీ వాళ్ళు ఎట్లా మనుషులో వాళ్ళు కూడా మనుషులే. మీ వాళ్ళకి ఎట్లయితే పెయిన్ ఉంటుందో వాళ్ళకు కూడా అట్లే పెయిన్ ఉంటుంది, బయట వాళ్ళైనా కానీ. సో అట్లా సైకోపాత్లాగా బిహేవ్ చేయొచ్చు, కాకపోతే మీరు అసలు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఆ ఉమెన్ ఎంత పెయిన్ ఫీల్ అవుతుందని. సో అట్లీస్ట్ నేను వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే నేను ఏదో గొప్ప మనిషిని గొప్పగా చెప్పాలని కాదు. ఈ వీడియో చూసి 100 మెంబర్స్లో ఒక్కరు చేంజ్ అయినా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఒక్కరు చేంజ్ అయినా కానీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఒక 100 మెంబర్స్ చూస్తే అందులో ఒక్క మ్యాన్ చేంజ్ అయినా కానీ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఒక బాయ్స్ గ్యాంగ్ ఉంటుంది అనుకోండి, ఒక 5 members గ్యాంగ్ ఉంటుంది అనుకోండి, అందులో 4 members మంచి థాట్ ఉంది అనుకోండి, ఆ ఒక్కడు మిమ్మల్ని చెడగొడతాడు వాడి బ్యాడ్ థాట్ వల్ల. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే పాజిటివ్ థింగ్స్ మనకు తొందరగా అర్థం కావు కానీ నెగిటివ్స్ తొందరగా వచ్చేస్తాయి. సో ఆ 5th personని ఈ 4 members అనేది మార్చడానికి ట్రై చేయండి. అరే ఇది కాదురా పద్ధతి, ఇది అని మీరు చెప్పండి యాజ్ అ ఫ్రెండ్గా. వాడు తప్పు చేస్తున్నాడు కదా అని చెప్పి మీరు కూడా తప్పులోకి వెళ్ళిపోయి మీరు కూడా తప్పు చేయవద్దు. చేంజ్ అనేది ఎక్కడ నుండైనా మొదలవ్వచ్చు. ఒక్క చేంజ్ అనేది మీరే ఈ దేశాన్ని మార్చగలరేమో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం స్టాలిన్ మూవీ చూస్తే ఒకటి వస్తుంది అనమాట, అక్కడ వాడు 3 members చెప్తాడు, ఆ 3 members ఇంకో 3 membersకి, ఆ 3 members ఇంకో 3 membersకి. అట్లనే ఇప్పుడు మీరు కూడా అట్లా
ఆ చేంజ్ అనేది మీ నుండే స్టార్ట్ అవ్వచ్చు. మీరే చిరంజీవి అవ్వచ్చు, చెప్పలేము కదా. మీరు ఒక అబ్బాయిగా మీరు మ్యాన్ నుండి జెంటిల్‌మ్యాన్‌గా మారండి. మారితే మీ లైఫ్ కూడా బాగుంటుంది, ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. సో చేంజ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఈ చేంజ్ స్టార్ట్ చేయాలి, నా వీడియో చూసిన ఒక్క మ్యాన్ అయినా మారుతాడేమో అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. సో మీరు కూడా అట్లనే ఒకవేళ ఆ ఒక్క మ్యాన్ కనుక మారితే మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళని మార్చండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. ఎందుకంటే ప్లీజ్ 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 డోంట్ హెరాస్ ఉమెన్. అది చాలా ఘోరంగా ఉంటుంది. మీకు ఎంజాయ్మెంట్ ఏమో కానీ ఉమెన్కి వాళ్ళ ఫ్యామిలీకి అదొక పీడకల అనమాట. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ మెన్ అవుట్ దేర్ నాట్ టు హెరాస్ ఎనీ ఉమెన్ అండ్ ప్లీజ్ సేఫ్ గార్డ్ దెమ్ హూ ఆర్ అరౌండ్ యూ. అండ్ ఇంకొక మెయిన్ విషయం, ఈ వీడియోలో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. టుడే గైస్, ఒకవేళ నేను మాట్లాడింది ఏమైనా మీకు తప్పు అని అనిపిస్తే ఇట్స్ ఓకే, నన్ను కరెక్ట్ చేయండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లమ్. నేనేం తప్పు మాట్లాడానో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్టాప్ క్వశ్చనింగ్ ఉమెన్. అంటే నువ్వేం డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఏ టైంలో వెళ్తున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఈ క్వశ్చన్స్ ఆపేయండి. ఎందుకంటే ఏ డ్రెస్ వేసుకున్నా, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా ఇవి అనేటివి చాలా కామన్ అయిపోయింది ఈ జనరేషన్లో. ఇప్పుడు 9 months బేబీ కూడా రేప్ అవుతుంది. సో ఇట్ డజంట్ మీన్ తను మంచి డ్రెస్ వేసుకోలేదని కాదు కదా. 9 months బేబీ కూడా మనం చూసినాము. ఎట్ ద సేమ్ టైం 60 years ఓల్డ్ ఒక ఓల్డ్ లేడీని కూడా మనం చూసినాం. సో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్, డ్రెస్సింగ్, ప్లేస్, ఇదంతా కాదు. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మెన్ మైండ్లో స్టార్ట్ అవుతుంది. వాడికి ఆలోచన వచ్చిందంటే వాడికి సైకో వాడు, అండ్ ఇదంతా అయిపోతుంది ఇంకా. సో నేనైతే నా పర్స్పెక్టివ్ చెప్పినాను. మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా తప్పని అనిపిస్తే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.